ఒక జెన్యున్ ప్లేయర్కి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? తెలుగువాడు కాదనా, లేదా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? అసలు నాకు ఫస్ట్ నుంచి ఎందుకు అర్థం కావట్లా. కొంతమంది ఓ టీం వల్లే ఫామ్ అయ్యి ఆ వ్యక్తి టాప్లో ఉన్న వ్యక్తిని కావాలని కిందకి లాగాలని దగ్గర 10-12 వారాల నుంచే ట్రై చేస్తున్నారు. 10 అంతేలే, ఒక 7-8 వారాల నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా 4-5 రోజుల్లో ఉందనక ఇప్పుడు కూడా తన కిందకి లాగుదాం, ఏదో మనం వంతు చేద్దాం అని చూస్తూనే ఉన్నారు. కానీ అది రవ్వంత కూడా జరగదు. తను రాకెట్లా దూసుకుపోతూనే ఉంటాడు. కానీ ఇంకా నాకు అర్థం కాదు ఎందుకంటే, ఎందుకు అంత నెగిటివిటీ మీకెందుకు? ఒక వ్యక్తి పట్ల తను మీకేమైనా చేశాడా, ద్రోహం చేశాడా? అది లేదు. అసలు ఎందుకో చిన్ననాటికి కావాలని దాన్ని పెద్దవి చేసి ఆ వ్యక్తిని డౌన్ చేద్దాం అనుకున్నారు. ఆ వ్యక్తి మీకు అందనంత స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడుకైనా తనని గెలిపించుకోండి అని తనకి సపోర్ట్ చేసే వాళ్ళకి మనం చెప్తున్నాం, కానీ అవతల వాళ్ళకి చెప్పట్లే. అది గుర్తుంచుకోండి. ఫినాలే రోజు కప్పు తీసుకొని వస్తాడు, ఇది మాత్రం 100% నిజం. ఎవరెన్ని అనుకున్నా కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, బాగా ఆడే వ్యక్తి తెలుగు వాడైనా కన్నడ వాడైనా బాగానే ఆడుతూ ఉంటారు. అది మాత్రం మీకు తెలిసిద్దో లేదో. కొంతమంది చెప్పిన వేస్ట్, అర్థం చేసుకోలేరు. ఇంకా వాళ్ళు చెప్పేదే వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే ఫ్రెండ్స్, మీకేమనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పేమన్నా ఉంటే క్షమించండి.